నమస్తే శివాభి న్యూస్కు స్వాగతం. నా పేరు సురేష్. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. వచ్చే ఎన్నికల్లో మన లక్ష్యం 175కు 175 స్థానాలు. విజయవాడలో నిర్వహించిన మేము సిద్ధం మా బూత్ సిద్ధం కార్యక్రమంలో పాల్గొనే నాయకులు కార్యకర్తలకు దిశానిర్దేశం చేసిన సీఎం జగన్మోహన్ రెడ్డి. జిల్లాకు ఒక్క సీటు కూడా కేటాయించకపోవడం బాధాకరం. నెల్లూరులోని జనసేన పార్టీ కార్యాలయంలో అత్యవసర సమావేశం నిర్వహించి నాయకులతో చర్చించిన ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మనుక్రాంత్ రెడ్డి. దేశంలోనే నెల్లూరును నంబర్ 1 నగరంగా తీర్చిదిద్దుతా. నెల్లూరులోని పలు డివిజన్లలో నిర్వహించిన బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన మాజీ మంత్రి నారాయణ. వైభవంగా శ్రీనివాసుడి కళ్యాణం. బజారు వీధిలో కొలువై ఉన్న శ్రీ వాసవి కన్యాకాపరమేశ్వరి అమ్మవారి ఆలయంలో నిర్వహించిన శ్రీవారి కళ్యాణంలో విరివిగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. వచ్చే ఎన్నికలకు మనం సిద్ధమయ్యామని, ఈ 45 రోజులే మనకు ఎంతో కీలకమని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకులు కార్యకర్తలకు సూచించారు. విజయవాడలో నిర్వహించిన మేము సిద్ధం మా బూత్ సిద్ధం వైకాపా విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొని నాయకులు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబు నేర్పరని, గతంలో వాగ్దానాలు వేటిని అమలు చేయలేదన్నారు. మీరందరూ ప్రతి ఇంటికి వెళ్లి జగన్ వింటే సంక్షేమ పథకాలు కొనసాగుతాయని చెప్పాలన్నారు. వచ్చే ఎన్నికల్లో 175కు 175, 25కు 25 పార్లమెంటు స్థానాలు గెలుస్తామని సీఎం జగన్మోహన్ రెడ్డి వారికి వివరించారు. పొరపాటున మనం జగన్కి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ ఓటు వేయకపోతే, పొరపాటున కూడా అది జరిగింది అని అంటే మన అంతటా మనమే మళ్ళీ వాలంటీర్ల వ్యవస్థ మాకొద్దు, జన్మభూమి కమిటీలు కావాలి అని చెప్పి మనమే సంతకం పెట్టినట్టే. మళ్ళీ పేదవాడు బతుకు చిన్న భిన్నమే అన్న సంకేతం ప్రతి పేదవాడి ఇంట్లోనూ వెళ్ళాలి. ప్రతి పేదవాడికి చెప్పాలి, అమ్మా జగన్ ఏదైనా చెప్తే చేస్తాడు. చెప్పే ముందు 4 సార్లు ఆలోచన చేస్తాడు. చేయగలిగింది మాత్రమే చెప్తాడు. కానీ చంద్రబాబు నాయుడు అలాంటి వ్యక్తి కాదు. ఎన్నికల కోసం, ఓట్ల కోసం ఏమైనా చెప్తాడు, ఎవరినైనా మోసం చేస్తాడు అవసరం కోసం అన్నది మన కళ్ళ ఎదుటనే కనిపించిన సత్యం. 2014లో ఇదే చూసాం, దానికన్నా ముందు ఇదే చూసాం. ఇవాళ తాను కేజీ బంగారం ఇస్తానని చెప్తున్నాడు, ప్రతి ఇంటికి బెంజ్ కారు కొనిస్తానంటున్నాడు. మళ్ళీ జరగబోయేది మాత్రం మళ్ళీ ఇదే అమ్మా అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పే పరిస్థితి రావాలి. దేశ చరిత్రలో ఏ పార్టీ కూడా తమ ఎమ్మెల్యే అభ్యర్థులకు ఇచ్చిన పరిస్థితి ఎప్పుడు ఉండకపోవచ్చు. కాబట్టి మీరు చేసుకోవాల్సిందల్లా ఇంకా ఆర్గనైజేషన్ మీద ధ్యాస పెట్టడం. ప్రతి సచివాలయం ఒక యూనిట్గా తీసుకోండి. ఆ సచివాలయంలో మీకు సంబంధించి మీ కళ్ళు చెవులుగా ఉండేట్టుగా మీకు అత్యంత నమ్మకమున్న వ్యక్తులను ఆ సచివాలయంలోనే అక్కడే ఉన్న వ్యక్తినన్నా ఐడెంటిఫై చేసుకోండి, లేదా మీ బంధువులను అక్కడే పెట్టే కార్యక్రమం అన్నా చేయండి. ఈ నెలన్నర రోజులు వాళ్ళు చేయాల్సింది ఆ సచివాలయం పరిధిలో క్యాడర్ను మొత్తం మీకు దగ్గర చేయాలి. ఆ సచివాలయం పరిధిలో ఉన్న వాలంటీర్లను, క్యాడర్లను, అభిమానులను అందరినీ కూడా మీకు దగ్గర చేయాలి. అది రెగ్యులర్గా మీరు మానిటర్ చేస్తూ ఉండాలి. ఎక్కడ గ్యాప్ కనిపిస్తూ ఉన్నట్టుగా వాళ్ళు మనకు చెప్పిన ప్రతి నియోజకవర్గంలో ఒక 80 సచివాలయాలు ఉంటాయి దాదాపుగా. ఆ 80 మందికి మీ ఫోన్లు రెడీగా అవైలబుల్గా ఉండాలి. ఆ 80 మందిలో ఎప్పుడు ఫోన్ చేసినా కూడా, రాత్రి 10, 11కు ఫోన్ చేసినా, 12కు ఫోన్ చేసినా కూడా మీరంతా కూడా ఎత్తే పరిస్థితిలో ఉండాలి, వినే పరిస్థితిలో ఉండాలి. ఆ సచివాలయం పరిధిలో
ప్రతి అభిమాని, ప్రతి వాలంటీర్, ప్రతి క్యాడర్లో ఉన్న ప్రజాప్రతినిధులు అందరూ, ప్రతి ఒక్కరూ పూర్తిగా మన ఎమ్మెల్యే క్యాండిడేట్కు దగ్గర కావాలి. ఇది వెరీ 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 ఇంపార్టెంట్. ఆ ఖచ్చితంగా పెట్టిన ఆ మనిషి ద్వారా బూత్ కమిటీల మీద ధ్యాస పెట్టండి. నెల్లూరు నగరం అసెంబ్లీ సీటు సాధించలేకపోయానని, అందుకు నాయకులు, కార్యకర్తలు, ప్రజలకు క్షమాపణలు చెబుతున్నానని జనసేన పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంతరెడ్డి పేర్కొన్నారు. నెల్లూరులోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో నాయకులు పలు అంశాలపై చర్చించారు. నెల్లూరులోని జనసేన పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. తొలి జాబితాలో జిల్లాకు ఒక్క సీటు కూడా జనసేన కేటాయించకపోవడంతో వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంతరెడ్డి తదితరులు మాట్లాడుతూ, జిల్లాకు సంబంధించిన 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్లు 2 రోజుల క్రితం 6 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారన్నారు. అందులో ఒక్క సీటు కూడా జనసేనకు సంపాదించలేక పోయామని, ఇది తమను తీవ్రంగా బాధించిందని తెలిపారు. మంగళగిరికి వెళ్లి జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో మాట్లాడి 2వ జాబితాలో జిల్లాకు చోటు దక్కేలా కృషి చేస్తానని వారు వివరించారు. కొన్ని వేలాది మంది జనసేన నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, నిరంతరం ప్రజల సమస్యల మీద పోరాడుతూనే ఉన్నారు. అదేవిధంగా ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో దాని మీద పోరాటాలు చేస్తూనే ఉండారు. అది రోడ్ల విషయం కావచ్చు, దుస్థితి గురించి, అదేవిధంగా నెల్లూరులో క్రైమ్ గురించి కావచ్చు, అదేవిధంగా కరెంట్ ఛార్జీల పెంపు మీద కావచ్చు, ఇలాంటి సమస్యలు, ప్రజా సమస్యల మీద పోరాడుతూనే గత 6 సంవత్సరాల నుంచి పార్టీ బలోపేతం చేసుకుంటూ కొన్ని వేలాది మంది కార్యకర్తలు, నాయకులు అందరికీ కూడా కమిటీలో మన స్థానం కల్పిస్తూనే ఉన్నాము. అదేవిధంగా కరోనా సమయంలో కూడా నెల్లూరు జిల్లాలో ఎవ్వరూ చేయనంత విధంగా ఎంతో మందికి కూరగాయల పొట్లాలు కానివ్వండి, ఆహార పొట్లాలు కానివ్వండి, మాస్కులు, శానిటైజర్లు అన్నీ పంచిన జనసేన పార్టీ. నేను కానివ్వండి, మా నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి. అదేవిధంగా చూసుకుంటే దాదాపు 1.5 సంవత్సరం నుంచి జనం కోసం జనసేన కార్యక్రమం చేసుకుంటూ వస్తున్నాం. నెల్లూరు సిటీలో ప్రతి గడపకి కనీసము 1 కాదు 2-3 సార్లు తిరుగున్నాము. ప్రతి ఒక్క ప్రజల్ని కలిసాము. ప్రజల్లో ఎంతో మంచి ఆదరణ ఉంది. తప్పకుండా మీకు ఈసారి జనసేన పార్టీకి అవకాశం ఇస్తాం, గెలిపించుకుంటాం అంటున్నారు. నేను కూడా కోట్లాది రూపాయల వ్యాపారాలు వదులుకొని నేను పుట్టిన ఊరికి ఒక తపంతో ఏదన్నా చెయ్యాలా, మంచి చేయాలా, ప్రజల సమస్యలు తీర్చాలా, వాళ్ళకి అండగా ఉండాలా, అభివృద్ధి చేయాలా, రాజకీయాల్లో ఒక హుందాతనమైన రాజకీయాలు హుందాతనం తీసుకురావాలి అనే తపంతో నేను వచ్చాను. ప్రజలు కానివ్వండి ఎంతో బాగా ఆదరించారు. నెల్లూరు జిల్లా ప్రజలు, నెల్లూరు సిటీ ప్రజలు ముఖ్యంగా. అదేవిధంగా జనం కోసం, జనసేన కార్యక్రమం కోసం 1.5 సంవత్సరం నుంచి ఆ కార్యక్రమంలో నెల్లూరు సిటీ అధ్యక్షులు సుజయ్ బాబు గారు కానివ్వండి, మా డివిజన్ ఇన్ఛార్జీలు కానివ్వండి, అదేవిధంగా వందలాది కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా పాల్గొన్నారు. మేము కూడా జనసేన పార్టీకి నెల్లూరు సిటీ సీట్ వస్తుందని ఆకాంక్షించాం, కోరుకున్నాము. అదేవిధంగా అంత బాగా కష్టపడినాము కూడా వస్తుందనే అనుకున్నారు. ఎందుకంటే గతంలో కూడా పీఆర్పీలో గెలిచిన సీటు, మంచి అన్ని ఈక్వేషన్స్ మాకు కలిసి వచ్చినాయి. కాకపోతే జనసేన టీడీపీ ఈ అలయన్స్లో నెల్లూరు సిటీ మాకు జనసేన పార్టీకి రాలేదని చెప్పి ఈరోజు చూస్తున్నారు. వైఎస్ఆర్సీపీ వైఫల్యాల్ని ఎండగడుతూ ప్రతి ఇంటికి కరపత్ర రూపంలో వైసీపీ చేస్తున్న దౌర్జన్యాలని, దాష్టికాలని ప్రజలకి చేరవేర్చి ప్రజలకి ఎంతో దగ్గరయ్యాం. అదేవిధంగా నెల్లూరు నగర ప్రజలు కూడా మమ్మల్ని ఆ విధంగానే ఆశీర్వదిస్తూ వస్తున్నారు. ఈరోజు ఖచ్చితంగా మేము నెల్లూరు నగర సీటుని ఈరోజు జనసేన పార్టీ ఆశించింది, అదేవిధంగా పనిచేసింది. అదేవిధంగా మా జిల్లా అధ్యక్షులు చెన్నారెడ్డి మనుక్రాంతరెడ్డి గారు అయితే గత 5-6 సంవత్సరాలుగా నెల్లూరు జిల్లాలో జన సైనికులందరికీ ఒక కార్యాలయాన్ని తీసుకొని వచ్చి కార్యాలయంలో నిత్యం ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ వారి సమస్యల మీద పోరాటాలు చేస్తూ ఓ పక్క నేను కానీ, మా జిల్లా అధ్యక్షుడు కానీ, అదేవిధంగా మా నాయకులు కానీ, మా డివిజన్ ఇన్ఛార్జీలు కానీ, మా సిటీ నాయకులు కానీ, మా జిల్లా నాయకులు కానీ ప్రతి ఒక్కరూ కుటుంబాలను సైతం వదిలేసి పోరాటమే, ప్రజల కోసం పోరాటం జరిగింది. ఈరోజు ఒక్క రూపాయి ఆశించకుండా ఈరోజు మేము ఏ రోజు పిలిపిస్తే ఆ రోజు కార్యక్రమాలకు వచ్చారు, ఏ రోజు పిలిపిస్తే ఆ రోజు ధర్నాలకు వచ్చారు, ఏ రోజు పిలిపిస్తే ఆ రోజు ప్రతి ఏ కార్యక్రమాలు లేకుండా వాళ్ళ సొంత ఇంట్లో కార్యక్రమాల్లాగా ఈరోజు జనసేన పార్టీని కార్యక్రమాన్ని వాళ్ళు చేస్తూ వచ్చారు. అటువంటి కార్యకర్తల మనోభీష్టాలు లేని మా అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా కాదనని చెప్పి తెలియజేసుకుంటూ
ఈ సమావేశంలో పార్టీ నగర అధ్యక్షుడు సుజయ్ బాబు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. దేశంలోనే నెల్లూరును నంబర్ 1 నగరంగా చేస్తానని, పెండింగ్ ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేస్తామని మాజీ మంత్రి నారాయణ పేర్కొన్నారు. నెల్లూరు నగరంలోని 349 డివిజన్లో నిర్వహించిన బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. స్థానిక నాయకులు, కార్యకర్తలు నారాయణకు ఘన స్వాగతం పలికారు. టీడీపీ గెలుపుకు ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం నారాయణ మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి రావడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మాజీ మంత్రి నారాయణను గెలిపించుకుంటామని ప్రజలు భరోసా ఇవ్వడం సంతోషంగా ఉందని నారాయణ కుమార్తె సింధూర అన్నారు. నెల్లూరు నగరంలోని 44, 46వ డివిజన్లో నిర్వహించిన బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. స్థానిక నాయకులు, మహిళలతో కలిసి ఇంటింటికి వెళ్లి వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించాలని కోరుతూ కరపత్రాలు అందజేశారు. అనంతరం సింధూర మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డివిజన్ల ఇన్ఛార్జీలు, మహిళా నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. सिंधु नामधेयस्यां पुनीत नामधेयस्यां विद्वं तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्निश्च राष्ट्रं धारयतां ध्रुवं शतमानं भवत्सायुः पुरुषः శతే కూతురు సింధూరమ్మ. ఈరోజు నా పేరు డాక్టర్ సింధూర. నేను మాజీ మంత్రి నారాయణ గారి పాపను. మీ అందరికీ తెలుసు, నారాయణ గారు ఈసారి నెల్లూరు 1 నుంచి కంటెస్ట్ చేస్తున్నారు. సో నారాయణ గారి తరఫున ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయడానికి ఈరోజు నేను, అలాగే ఇక్కడ ఉన్న టీడీపీ సైన్యం అంతా కలిసి 44 వార్డులో ప్రచారం అనేది స్టార్ట్ చేశాము. ఆ స్టార్ట్ చేయడం కూడా ఎంతో అద్భుతంగా వినాయకుడి ఆశీస్సులతో స్టార్ట్ చేశాము. ఏ విఘ్నాలు కలగకూడదని. అది అలానే ఈరోజు ప్రచారం అంతా జరిగింది. మేము ఇంటింటికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటే అక్కడ ఒక పెద్దవాళ్ళు ఉన్నా తర్వాత వచ్చి వాళ్ళ పిల్లలు మాట్లాడుతున్నారు. ఒక చిన్న పిల్లలు ఉన్నా ఇప్పుడే ఒక్క నిమిషం ఉండండి, మా పేరెంట్స్ని పిలుచుకొని వస్తామని వాళ్ళ పేరెంట్స్ వస్తున్నారు. ప్రతి ఒక్కరూ చెప్తున్నారు. మేము ఎన్నో విధాలుగా నారాయణ గ్రూప్ నుంచి మేము అందరము బెనిఫిట్ పొందామండి. ఆయన చదువుకున్న వాళ్ళు, అలాగే చదువు చెప్పిన వాళ్ళు, చదువు చెప్పిస్తున్న వాళ్ళు, అండ్ తనకున్న ఆ నాలెడ్జ్తో నెల్లూరుని 2014 నుంచి 2019 వరకు ఎంతో నిధుల్ని, అంటే 5000 crores పైగా నిధుల్ని నెల్లూరుకి తీసుకొచ్చి మంచి మంచి ప్రాజెక్ట్స్ అన్నీ, అది ఇల్లులు కానివ్వండి, లేకపోతే అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు కానివ్వండి, లేకపోతే స్కూల్స్ కానివ్వండి, ఏది పట్టుకున్నా కూడా గోల్డే. అలా అంత మంచి సదుద్దేశంతో ఆయన ముందుకు దూసుకెళ్తూ ఉంటే అన్ఫార్చునేట్లీ 2019లో జరిగిన ఘటన వల్ల తను స్టార్ట్ చేసిన పనులన్నీ పూర్తి కాలేదు. కానీ ఈసారి మాత్రం మేమందరము, అది పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా మేమందరం కలిసి మీతో ఉన్నాము. మీరు అసలు ఇంకా ప్రచారంగా మా దగ్గర రాను కూడా అక్కర్లేదని కొంతమంది చెప్తున్నారు. మేమే మీ అందరికీ, మీకు పిఆర్ఓలో మేమే అంతా ప్రచారం చేస్తాము, డెఫినెట్గా మీరు కలుస్తారని చెప్తున్నారు. ఆ సంతోషంతో, ఆ కాన్ఫిడెన్స్తోనే మేము ఇంకా
ఈ క్యాంపెయినింగ్ అన్నది ఇంకా స్ట్రాంగ్గా ముందుకు తీసుకెళ్తాం. థ్యాంక్ యూ. గూడూరు పట్టణంలోని బజారు వీధిలో కొలువై ఉన్న శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆలయంలో లక్ష్య సాధన ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుడి కళ్యాణం వైభవంగా జరిగింది. గడప గడపకు గోవిందుడు కార్యక్రమంలో భాగంగా శ్రీవారి కళ్యాణం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కళ్యాణాన్ని తిలకించారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ పూజా కార్యక్రమంలో సాయి సత్సంగం నిలయ నిర్వాహకులు కోటా సునీల్ కుమార్, దేవాలయ కమిటీ చైర్మన్ కోట రామారావు తదితరులు పాల్గొన్నారు. శ్రీ కన్యకామాత కామిత వరదాత శ్రీకర చరణి శ్రీ భవాని శ్రీ కన్యకామాత కామిత వరదాత శ్రీకర చరణి శ్రీ భవాని త్రిభువన పాలిని లీలా వినోదిని త్రిభువన పాలిని లీలా వినోదిని దీన జనావన దివ్య కరుణి దీన జనా. గూడూరు పట్టణంలోని బాలాజీనగర్లో వెలసిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు ప్రత్యేకంగా అలంకరించి పూజలు హోమాలు నిర్వహించారు. అనంతరం శ్రీవారు గజవాహనంపై కొలువు తీరారు. భక్తులు ఇరువుగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. కలియుగమిటులైన కలదుగాని కరుణ జలజాక్ష హరి హరి సర్వేశ్వరా. పాపమెంత కలిగినా పరిహరించేందుకు నా పాలగలదుగా నీ నామము. పాపమెంత కలిగినా పరిహరించేందుకు నా పాలగలదుగా నీ నామము. కోపమెంత కలిగినా కొచ్చి శాంతమీర్చుటకు చేపట్టి కలవుగా నా చిత్తములో నీవు. కోపమెంత కలిగినా కొచ్చి శాంతమీర్చుటకు చేపట్టి కలవుగా నా చిత్తములో నీవు. కలియుగమెటులైన కలదుగా నీ కరుణ జలజాక్ష హరి హరి సర్వేశ్వరా. సర్వేశ్వరా 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 సర్వేశ్వరా. చిల్లకూరు మండలంలోని తూర్పు కనుపూరు గ్రామంలో కొలువై ఉన్న శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో మూలమూర్తులకు అభిషేకాలు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి పల్లకీ సేవ, ఊంజల్ సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు పాల్గొని ముత్యాలమ్మ అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా ఇనుగుంట శోభన్, శిరీష, శ్రీహరి, శ్రీలత వ్యవహరించారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వచ్చే ఎన్నికల్లో మన లక్ష్యం 175కు 175 స్థానాలు. విజయవాడలో నిర్వహించిన మేం సిద్ధం మా బూత్ సిద్ధం కార్యక్రమంలో పాల్గొని నాయకులు కార్యకర్తలకు దిశానిర్దేశం చేసిన సీఎం జగన్మోహన్ రెడ్డి. జిల్లాకు ఒక్క సీటు కూడా కేటాయించకపోవడం బాధాకరం. నెల్లూరులోని జనసేన పార్టీ కార్యాలయంలో అత్యవసర సమావేశం నిర్వహించి నాయకులతో చర్చించిన ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మనుక్రాంత్ రెడ్డి. దేశంలోనే నెల్లూరును నంబర్ 1 నగరంగా తీర్చిదిద్దుతా. నెల్లూరులోని పలు డివిజన్లలో నిర్వహించిన బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన మాజీ మంత్రి నారాయణ. వైభవంగా శ్రీనివాసుడి కళ్యాణం. బజారు వీధిలో కొలువై ఉన్న శ్రీ వాసవి కన్యాకాపరమేశ్వరి అమ్మవారి ఆలయంలో నిర్వహించిన శ్రీవారి కళ్యాణంలో విరివిగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినీస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.